కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే గనక 31 తారీఖునే, అంటే 1వ తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం, ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్లో దాని గురించి మాట్లాడాను. దాన్ని కట్టుబడి ఉన్నా తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. సార్ నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేగల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండలో నివసిస్తున్నారు, ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు నన్ను కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీకి మేము కట్టుబడి ఉన్నాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా? అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలో కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2-3 రౌండ్లు డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం. దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు. మీకే తెలుసు, 2 మూసేశారు. 2 ఫర్నెసెస్, క్షమించాలి, 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత ఇవ్వాలి, బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా మేము చేస్తాం. ప్రశాంతమైనటువంటి విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి సార్, అనేక ప్రమాదాలు, లేదా కంపెనీకి సంబంధించిన ప్రమాదాలు. ఈ నివారించాలి ఏ రకంగా తీసుకోవచ్చు? ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా. మొత్తం ఆడిట్ చేస్తాము. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. విల్ డూ ఇట్ సిస్టమ్. అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్ లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా ఇంకా వాడుకోవచ్చేమో అని అనుకుంటున్నాను.